యూట్యూబర్ పూల చొక్క నవీన్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. బెదిరింపులకు పాల్పడితే కట్టకటాల వెనుకకు వెళ్లాల్సి ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక 2 రోజుల క్రితం ఆయనపై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో వర్జిన్ బాయ్స్ సినిమా నిర్మాత ఫిర్యాదు చేశారు. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇస్తానని బెదిరించినట్లు తన కంప్లైంట్ లో చెప్పాడు. కాగా ఈ విషయంపై ఇరు వర్గాల మధ్య మాటలు సోషల్ మీడియాలో పెరగడంతో సీన్ లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పూల చొక్క నవీన్ ను స్టేషన్ కు పిలిచి వార్నింగ్ ఇచ్చారు. యూట్యూబర్ పూల చొక్క నవీన్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. బెదిరింపులకు పాల్పడితే కటకటాల వెనుకకు వెళ్లాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 2 రోజుల క్రితం ఆయనపై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో వర్జిన్ బాయ్స్ సినిమా నిర్మాత ఫిర్యాదు చేశారు. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇస్తారని బెదిరించినట్లు తన కంప్లైంట్ లో చెప్పాడు. కాగా ఈ విషయంపై ఇరు వర్గాల మధ్య మాటలు సోషల్ మీడియాలో పెరగడంతో సీన్ లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పూల చొక్క నవీన్ ను స్టేషన్ కు పిలిచి వార్నింగ్ ఇచ్చారు. ఇక పూల చొక్క నవీన్ ను స్టేషన్ కు పిలిచి వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, యూట్యూబర్ పూల చొక్క నవీన్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. బెదిరింపులకు పాల్పడితే కటకటాల వెనుకకు వెళ్లాల్సి ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 2 రోజుల క్రితం ఆయనపై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో వర్జిన్ బాయ్స్ సినిమా నిర్మాత ఫిర్యాదు చేశారు. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇస్తానని బెదిరించినట్లు తన కంప్లైంట్ లో చెప్పాడు. కాగా ఈ విషయంపై ఇరు వర్గాల మధ్య మాటలు సోషల్ మీడియాలో పెరగడంతో సీన్ లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పూల చొక్క నవీన్ ను స్టేషన్ కు పిలిచి వార్నింగ్ ఇచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, యూట్యూబర్ల ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతా ఉన్నాయి. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆ తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకొని దాన్నే జర్నలిజం గా భావించి ఆ అస్త్రాన్ని అడ్డు పెట్టుకుని అనేక బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నటువంటి కేసులు రోజు రోజుకి ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. పూల చొక్క అనే నవీన్ ఆపరేట్ చేస్తున్నటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ పై పోలీసులు అతన్ని పిలిచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బెదిరింపులకు పాల్పడిన ఈ పూల చొక్క పేరుతోటి ఇంకేమైనా ఇన్సల్ట్ చేసే విధంగా తప్పుడు రివ్యూలు రాసినా డెఫినెట్ గా పేజీ పైన చర్యలు ఉంటాయి. ఆ తర్వాత చట్టపరంగా మీపై కూడా కేసులు పెట్టాల్సి వస్తుంది అంటూ కూడా ఫిలిం నగర్ పోలీసులు పూల చొక్క ఆపరేట్ చేస్తున్నటువంటి నవీన్ ని పిలిచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి తను ఇన్ని రోజుల పాటు ఆపరేట్ చేసినటువంటి ఆ వివరాలన్నీ కూడా పోలీసులు సేకరించి స్వయంగా తన ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది. 2 రోజుల క్రితం నవీన్ పై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో వర్జిన్ బాయ్స్ సినిమా నిర్మాతగా ఉన్నటువంటి వ్యక్తి ఫిర్యాదు అందించడం జరిగింది. తను డబ్బులు అడిగినంత ఇవ్వకపోతే సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇస్తానంటూ కూడా నవీన్ ఈ విషయంలో ప్రొడ్యూసర్ ని బెదిరించినట్టు ఆ ప్రొడ్యూసర్ నేరుగా కంప్లైంట్ లో ఈ విషయాన్ని పొందుపరచడం జరిగింది. బెదిరించినట్లు తన కంప్లైంట్ లో మెన్షన్ చేయడంతో ఈ విషయంపై 2 వర్గాల మధ్య ఇటు సినిమా ప్రొడ్యూసర్ కి సంబంధించినటువంటి టీం అటు పూల చొక్క నవీన్ తరపున 2 వైపుల నుంచి కూడా సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రైలింగ్స్ కొనసాగడము, దీన్ని కాస్త మళ్ళీ ఎదురెదురుగా పడి ఏదైనా కొట్టుకునేటువంటి అవకాశం ఉండడంతో ప్రొడ్యూసర్ దీనిపైన
సోషల్ మీడియా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని అంతా కాస్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫిలిం నగర్ పోలీసులు ముందుగా నవీన్ ని పిలిచి ఎందుకు ఈ పోస్ట్ పెట్టాల్సి వచ్చింది, నువ్వు అడిగినంత డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఈ ఎక్స్టార్షన్స్ ఈ బ్లాక్ మెయిలింగ్ ఎందుకు పాల్పడుతున్నావు, కేవలం ఈ ఎక్స్టార్షన్స్ చేయడం కోసమే ఈ పూల చొక్కా అనే ఒక పేజ్ పెట్టి ఇన్ని రోజుల పాటు యూట్యూబ్ ని రన్ చేస్తా ఉన్నావా, గతంలో ఈ యూట్యూబ్ పేరు పెట్టుకొని ఎంతమందిని బెదిరించావు, ఆ లెక్కలన్నీ కూడా బయటికి తీసి ఇంకోసారి పబ్లిక్ ని ఎవరినన్నా భయభ్రాంతాలకు గురి చేసినా, డిమాండ్ చేసినా, ఎక్స్ట్రాక్షన్ చేసినా తప్పనిసరిగా ఈ యూట్యూబ్ కి ఫిర్యాదు, యూట్యూబ్ పై చర్యలు తీసుకునే విధంగా లేఖలు రాస్తాము, తర్వాత నవీన్ పై కూడా చర్యలు తీసుకుంటామని కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో చేసేది ఏం లేక పూల చొక్క యూట్యూబర్ అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇక ముందు ఎలాంటి అబ్యూజింగ్ కామెంట్స్ గానీ ఈ రకంగా వ్యక్తులను బెదిరించడం లాది చేయను అంటూ కూడా పోలీసుల ముందు ఒప్పుకొని ఒక ఒప్పందం పత్రం రాసి అక్కడి నుంచి కూడా తిరిగి వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ రాబోయేటువంటి సినిమాలన్నీ టార్గెట్ గా చేసుకుని కొంతమంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్లు దాన్ని ప్రమోట్ చేస్తామని, దాన్ని అధికంగా హైప్ తీసుకొస్తామంటూ కూడా ఈ రివర్స్ బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతూ చాలా మంది డబ్బులు దండుకుంటున్నటువంటి ముఠా వ్యవహారం అంతా కూడా ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ప్రొడ్యూసర్ ఒక స్టెప్ ధైర్యం చేసి ముందుకొచ్చి సినిమా అంశం అనేది పక్క పెట్టి ఇప్పటి నుంచి దీనిపైన పోరాటం చేయకపోతే ఇంకాస్త యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్లు రెచ్చిపోయి ఈ రకంగానే సినిమాలనే టార్గెట్ గా చేసి ఉన్న సినిమా పరువు తీసే విధంగా సినిమా ఆడట్లేదు, దాని కంటెంట్ బాగాలేదంటూ కూడా ముందుగానే నెగిటివ్ ప్రచారం చేసి పబ్లిక్ లో ఒక బ్యాడ్ ఒపీనియన్ తీసుకుపోతా ఉన్నారంటూ కూడా ప్రొడ్యూసర్ ధైర్యంగా ఆ విషయాన్ని ఫిలిం నగర్ పోలీసులకు అందజేయడంతో పోలీసులు దీనిపై ఎంట్రీ తీసుకొని ఈ పూల చొక్కా అనే యూట్యూబ్ ఛానల్ ఎక్కడి నుంచి నడుస్తుంది అని దాని పూర్తి వివరాలు తెలుసుకొని అతన్ని నవీన్ అనే వ్యక్తిని పిలిపించి వార్నింగ్ ఇచ్చి ఈ కంటెంట్ అంతా తొలగించాలి, ఇంకా భవిష్యత్తులో రిపీట్ చేయకూడదు అంటూ కూడా అతని నుంచి ఒక వివరణ లేఖ కూడా తీసుకొని తిరిగి పంపించినట్టుగా తెలుస్తుంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.